రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రోజు వలిగొండ మండలంలోని నాగారం గ్రామం, చౌటుప్పల్ మండలంలో ఎస్లింగోటం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇళ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇంకా నిర్మాణం ప్రారంభించాలని ఇండ్లు ఎన్ని ఉన్నాయని చౌటుప్పల్ ఆర్డీఓని, ఎంపీడీఓని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు నిర్మాణపు పనులు పూర్తి అయినంత వరకు లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్, ఇటుక, స్టీల్ తక్కువ ధరకు మాట్లాడి ఇప్పిస్తున్నారా అని, తక్కువ ధరకే ఇప్పించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రతి సోమవారం బేస్మెంట్ లెవెల్ పూర్తయిన లబ్ధిదారులకు ₹1,00,000 వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా వేగవంతంగా నడుస్తున్నాయి. సో అందరూ కూడా ఉత్సాహంగా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రతి సోమవారం డబ్బులు వేస్తుంది కాబట్టి బేస్మెంట్కి 1,00,000, అదే లెంటర్ లెవెల్కి వస్తే 1,00,000, మొత్తం స్లాబ్ కూడా అయిపోతే 2,00,000, మొత్తం కంప్లీట్ అయితే 1,00,000, 5,00,000 ఇస్తారు కాబట్టి చాలా వేగవంతంగా వాళ్ళు ఇంట్రెస్ట్ కడుతున్నారు. అంతా కూడా గ్రామ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కూడా, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి నాయకులు కూడా ఇంట్రెస్ట్గా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి మెటీరియల్ సంగతి కానీ వాటి గురించి కానీ మాట్లాడడం జరిగింది. మండల లెవెల్లో ఆల్రెడీ కమిటీలు వేసాం, తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ ఇన్స్పెక్టర్. సో వాళ్ళు ఒక రేటు నియంత్రణ కూడా చేశారు. దానికంటే తక్కువైతే ఓకే, కానీ ఎక్కువ తీసుకోవద్దు, మీరు అనవసరంగా ఎక్కువ ఇదవుతుందనే ఉద్దేశం, పెట్టుబడి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అందరూ కూడా ఆ రేట్ కంటే తక్కువగానే మేస్త్రీలకు కూడా రేటు నిర్ణయించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, వీళ్ళకి ఇబ్బంది కాకుండా. సో రేట్లు విపరీతంగా పెరగకుండా ఈ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఇప్పుడు చూసిన గోపమ్మ గారి ఇల్లు, ఆమె కూడా ఈ మొత్తం బేస్మెంట్ అయిపోయింది. ₹1,00,000 ఈరోజు సోమవారం కాబట్టి సాయంత్రం కల్లా పడతాయి. సో ఇటుక, ఇసుక అన్ని కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తున్నాయి. ఎవరికైతే డబ్బు లేదో పెట్టుబడికి, బేస్మెంట్ అయిన తర్వాత 1,00,000 వస్తుంది కాబట్టి, సో దానికంటే ముందు ఈ యొక్క ₹1,00,000 వాళ్ళు ఎస్హెచ్జీ నుంచి లోన్గా తీసుకుంటున్నారు. మహిళా సంఘాలకు కూడా మంచి పనిచేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఇది పెద్ద ఎత్తున అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకో 3 రోజులు చూస్తాం. అసలే స్టార్ట్ కాని వాటిని మరి మీరు కట్టుకోలేదంటే ఇంకో విడతలో శాంక్షన్ చేస్తాం. ఇప్పుడేవైతే రెడీగా ఉన్నారో మేము కట్టుకుంటాం, పేదవాళ్ళం అని జాబితాలో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడానికి 2-3 రోజులు కూడా చర్యలు తీసుకుంటాం. కాబట్టి చివరి అవకాశంగా ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఆ యొక్క శాంక్షన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకొని మీరు ఒక ఇంటి వాళ్ళు కావాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.